స్టార్ట్. నిన్న మనం ఈ లవ్ దాని నుంచి ఏ విధంగా మనం బయటకు మనం అడిక్షన్ నుంచి బయటకు వచ్చి ఎన్లైటన్మెంట్ వైపుకి వెళ్ళేటప్పుడు ఆ లవ్ అనేదాన్ని ఈ క్షణాన్ని గురించి మనం కనుక మనల్ని చూసుకుని నువ్వు ఆర్ యు అనే దానికి మనకు ఆన్సర్ దొరికినప్పుడు ఆత్మావలోకనం చేసుకొని ఆత్మదర్శనం చేసుకున్నప్పుడు మనకి ఈ లవ్ అనే దాంట్లో రెండు రకాలుగా జరుగుతాయి. ఒకటి, యూ కెన్ సెపరేట్ పీస్ఫుల్లీ, ప్రశాంతంగా ఇద్దరు విడిపోవటం కానీ, లేదు ఇద్దరు కలిసి ఇంకా డీప్గా లోపలికి వెళ్ళటం కానీ, ఈ రెండు జరుగుతాయి. ఈ రెండు బీయింగ్ అనేది అంటే నేను అనే ఎరుకలో ఉన్నప్పుడు ఈ రెండు జరిగితే ఇది సాధ్యం అనేది మనం చూసాం. అంటే ఇది చాలా సింపుల్, ఇది చాలా తేలిక చేయొచ్చు అనేది నిన్న చూసాం మనం. లవ్ అనేది ఏంటి అసలు యాక్చువల్గా అనేది? ఇది స్టేట్ ఆఫ్ బీయింగ్. అంటే ఒక ఒక ప్రాణి, ఒక జీవి, లేకపోతే ఒక ఎరుక, ఒక ఉనికి, దాన్ని లవ్ అనేది ఒక ఉనికిలో ఒక భాగం అన్నమాట. ఆ, దాన్ని మనం ఒక రూపంగా మనం తీసుకోవచ్చు అనమాట. సో లవ్ అనేది ఎక్కడో లేదు, బయట ఎక్కడో ఉందని మనం దేశం అంతా ఎత్తుకోక్కర్లేదు, ప్రపంచం అంతా అక్కర్లేదు, పక్కాళ్ళ ఇంట్లో ఉందా, ఈ పక్కన ఉందా, ఆ పక్కన ఉందా అని చెప్పి మన లవ్ ఎక్కడ అనేది ఎత్తుకోక్కర్లేదు, అది మనలోనే ఉంది. అది మనకు తెలుసు. ఇప్పుడు దేవుడు అనేవాడు ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు, మనం ఎత్తుక్కోవాలి కానీ నీలో నువ్వు చూసుకోదు అని చెప్పుకుంటాం కదా, ఆ విధంగా దానికి ఒక ఇది ఎక్స్టర్నల్ బాడీ కాదు, లేకపోతే దీనికి ఒక ఫామ్ లేదు, ఒక రూపం ఏమి లేదు, నిరాకారమైనది దేవుడి స్వరూపం అని మన భగవద్గీతలో చూసుకున్నట్టు మూడో అధ్యాయం 14, 15, 16 శ్లోకాల్లో మనం బ్రహ్మంలో నుంచి మొత్తం అంతా వచ్చింది. వేదాల్లో నుంచి ఈ జీవకోటి, అది మేఘాలు, జీవకోటి, ఇవన్నీ అక్కడి నుంచి మళ్ళీ తిరిగి బ్రహ్మంలో కలిసిపోతాయి. ఇవన్నీ మనం చూసాం. అదే విధంగా ఇక్కడ కూడా అన్నమాట. ఇక్కడ ఈ నిరాకార స్వరూపానికి ఏమిటువంటి రూపం లేదు, ఏదీ లేదు కాబట్టి మనం అట్లాంటి దాంట్లోకి వెళ్ళటం అనేది చాలా తేలిక. దాన్ని ఫీల్ అవ్వచ్చు. మనం ఏంటంటే ఒక రూపాన్ని మనం కల్పించుకుంటే ఆ రూపం పూర్తయ్యేంత వరకు మనం ఆ రూపంలోనే మనం ఇంకోటి చూడగలుగుతాం, కానీ ఆ రూపం లేకుండా చూడలేం. అందుకని ఏ రూపం లేకుండా మనం డైరెక్ట్గా ఒక బ్లాంక్ వాల్, గోడని సున్నాను వేసిన మంచి గోడని దాని మీదనే మన దృష్టిని కేంద్రీకరించాం అనుకోండి, మెల్లగా మనం అది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు. ఎట్లా అంటే ఒక పెద్ద సర్కిల్ లాంటిది గీసి, లేకపోతే పెద్ద చిన్న డాట్ లాంటిది పెట్టడం కనుక చూస్తే, ఆ డాట్నే మనం కేంద్రీకరించి కనుక చూస్తూ ఉంటే ఆ చుక్కని మెల్లగా ఎప్పుడుకో ఒక స్టేజ్కి వచ్చేటప్పటికి మన కాన్సన్ట్రేషన్ పూర్తిగా చేయగలిగేటప్పటికి ఆ చుక్క చాలా పెద్దదిగా కనపడటం, లేకపోతే పెద్ద చుక్కని మనం చూసుకుంటే చిన్నగా కనపడటం జరుగుతుంది అనమాట. అట్లాంటి స్థితి వచ్చినప్పుడే మనము ఆ నిరాకార స్వరూపాన్ని మనం చూడగలుగుతాం. అది మనకి ఇదంతా నిన్న మనం చూసాం. ఇది అనేది ప్రేమ అనేది, లేకపోతే ఇది దైవత్వం అనేది ఎక్కడా కాదు, ప్రతి జీవిలోనూ, ప్రతి మనిషిలోనూ, ప్రతి చోట్ల చూడొచ్చు. అదే లవ్ అనేది అని. ఆ వన్నెస్, ఏకత్వం అనేది మనం మొత్తం దేవుడు, నేను, మనసు, ఈ బయట అందరం ఒకటే అనుకున్నప్పుడు చూడటం తేలికవుద్ది అని చెప్పేసి. సరే, గాడ్ అంటే ఏంటి? నిన్న అదో ప్రశ్న వచ్చింది. తర్వాత ప్రేమ అంటే ఏంటి? గాడ్ అనేది మనం ఈ ఒక శక్తి, ఒక పవరు, ఏదైనా మనం అనుకున్నప్పుడు అది ప్రతి జీవిలోనూ ఉంటుంది. అంటే ప్రతి జీవిలోనూ ఉండేది ప్రాణి, ఆ దేవుడు అన్నమాట. లవ్ అనేది ఆ దైవత్వాన్ని మనం ఫీల్ అవ్వగలగటం, అది లవ్ అనేది. సో ఈ లవ్ మనం ప్రతి జీవిలోనూ, ప్రతి ప్రాణిలోనూ మనం చూసి దాన్ని గనక మనం ఆస్వాదించగలిగితే, ఆ ప్రతి ప్రేమ, ఆల్ లవ్, మొత్తం ప్రేమ అంతా కలిపితే కూడా అది వచ్చి లవ్ ఆఫ్ గాడ్, దేవుడి యొక్క ప్రేమ కింద మారిపోద్ది అనమాట. అయితే ఇందులో ఒక్కోసారి మనం ఏం చేస్తుంటాం, నిన్న మనం జ్యోతిక బాగా చెప్పింది, లవ్ అనేది సెలెక్టివ్ కాదు. అవును, నేను వీరినే ప్రేమిస్తాను, వీరిని ప్రేమించను, నేను వీరికి మంచిగా మాట్లాడతాను, వారితో మాట్లాడనని కాదు. సూర్యుడి యొక్క కాంతి నీకు ప్రపంచం అంతా ఏ విధంగా పడుతుందో, ఒకళ్ళకి కరుణ గారికి మంచిగా చాలా వామ్గా ఉండేట్టుగా వేడిస్తాను, కరుణ గారికి కూడా అయితే, గుజరాత్లో ఉన్న వాళ్ళకేమో ప్రవీణ్ గారికేమో మనం బాగా ఎండలు కాస్తాము, వాళ్ళకి చిట్ పనేట్టుగా అట్లంతా ఏమి ఉండదు. ఆ ఏరియాలో ఉన్న వాళ్ళకి ఆ ఏరియాలో అందరికీ సమానంగా ఉంటుంది, ఈ ఏరియాలో ఉన్న వాళ్ళకి భౌగోళికమైన పరిస్థితులను వదిలేస్తే మనం ఎక్కడైనా ఒకటి ఉంటుంది. మురికాలలో అదే సూర్యకాంతి ఉంటుంది, లేకపోతే మన చెరువులోను, నదిలోను, మా భూమి మీద, మన ఇంట్లో, పక్కింట్లో అన్ని ఎక్కడ పడే సూర్యకాంతి అంతా సమానంగానే ఉంటుంది. అందుకని అక్కడ ఇదేదో వైర్ల కోసం ఉంది, లేకపోతే దీన్ని సెలెక్ట్ నేను వీళ్ళనే చూస్తాను అట్లంతా ఏం ఉండదు.
సో మనం మనం ఎవరికైతే ప్రేమ పంచుతామో ఆ ప్రేమని మళ్ళీ మనకి అంతకంటే రెట్టింపుగా మనకి ఇవ్వగలిగితే పర్సన్ ఉంటారు, ఎవరో ఒకరు ఉంటారు అట్లా. అట్లా దా- మనం ఆ ఇంటెన్సిటీ మనకు దానికంటే అదర్స్ కంటే మనం వాళ్ళని మిగిలిన వాళ్ళకంటే మన మీద మనం చూపించిన ప్రేమ మీద ఇంకా ఎక్కువ మనకు ప్రేమ ఇవ్వగలిగితే దట్ ఈస్ కాల్డ్ ట్రూ లవ్. దట్ ఈస్ కాల్డ్ ట్రూ లవ్ ఆర్ లవ్ రిలేషన్షిప్. మరి రిలేషన్షిప్ అనేది వేరు, మళ్ళీ లవ్ రిలేషన్షిప్ అనేది వేరు. రిలేషన్షిప్ అనేది మనం అందరితో మాట్లాడుతుంటాం, కానీ అందరికీ మనం ఆ, మ, దగ్గరగా ఉండలేము, అందరికీ మనం క్లోజ్గా లోపల మన సర్కిల్లోకి తీసుకొని రాలేము. కాబట్టి ప్రేమించడం అనేది అందరినీ ప్రేమిస్తాం, కానీ ఎవరైతే మన ప్రేమను తీసుకొని మళ్ళీ మనకి అదే విధంగా రిఫ్లెక్ట్ చేస్తారో వాళ్ళని మాత్రమే దాన్నే లవ్ రిలేషన్షిప్ అంటాం, మిగిలిన వాళ్ళందరినీ ఒక రిలేషన్షిప్ అంటాం. ఈ బాండ్ అనేది ఏదైతే ఉందో ఆ మనిషికి మనకి కనెక్ట్ చేసేటువంటి ఆ బంధం ఏదైతే ఉందో ఆ బంధమే అందరితో కూడా మనం కనెక్ట్ చేయగలుగుతాం అనమాట. మన పక్కన బస్సులో మన పక్కన కూర్చున్న వాళ్ళు, లేకపోతే మన చుట్టూ ఉన్నవాళ్ళు, లేకపోతే మనకు నచ్చని వాళ్ళు, మన కూరగాయలు అమ్మేవాళ్ళు, అందరికీ మనం ప్రేమ పంచగలుగుతాం. కాకపోతే ఆ ప్రేమ అనేది మనం అందరికీ సమానంగా ఇవ్వలేకపోవచ్చు. కొంతమందికి ఎక్కువ ఉండొచ్చు, కొంతమంది తక్కువ ఇవ్వచ్చు. చెట్టు పుట్ట పాము ఏదైనా, పాము పురుగు ఏదైనా మనం ప్రేమ పంచుతాం. ఆ ప్రేమ అనేది ఎక్కువ. ఇప్పుడు మనం నాగుల చవితి వచ్చింది, పుట్టకెళ్ళి పాలు పోస్తాము, రోజు వెళ్తామా? వెళ్ళాం. కానీ ఆ ప్రేమ అనేది అక్కడ అభిమానము, ప్రేమో, భయమో, భక్తో ఏదో ఒకటి ఉంది అక్కడ, అందుకనే వెళ్తున్నాం అనమాట. అది ఒక్కొక్కరి మీద ఒక్కొక్క రకంగా మనం ఇప్పుడు కుక్క పిల్ల లేకపోతే పిల్లి పిల్లను మనం బాగా పెంచుకుని దగ్గర తీసుకుంటాం. పాము పిల్లని పెంచుకుంటామా? పెంచుకుని దగ్గర తీసుకుని భుజం మీద వేసుకుంటామా? వేసుకోం కదా. దాన్ని ప్రేమిస్తాం ఓకే, అంతవరకు దూరం నుంచి, అంతేగాని దగ్గరికి తీసుకొని ఆ విధంగా మనకి ప్రేమ అనేది అందరినీ ప్రేమిస్తాం, అందరి మీద ఉంటుంది. కాకపోతే ఆ డిగ్రీ ఆఫ్ వేరియేషన్ ఉంటుంది అనమాట. కొంతమందికి మీద ఎక్కువ, కొంతమంది తక్కువ, ఆ విధంగా చేస్తుంటాం. ఇది నిన్న మనం చూసాము. ఇవాళ ఇక్కడి నుంచి మళ్ళీ చూద్దాం నెక్స్ట్. చదవండి, ఎవరు చదువుతున్నారు? మనోజ్ గారు చదువుతారా? మనోదర గారు. చదువుతున్నా. ఈవెన్ సార్, ఉమ్. ఈవెన్ even in an otherwise addictive relationship, there may be moments when something more real shines through, something beyond your mutual mutual addictive needs. These are moments when both your and your partner's mind briefly subside and the pain body is temporarily in a dormant state. This may sometimes happen during physical intimacy or when you are both witnessing the miracle of childbirth, or in the presence of death, or when one of you is seriously ill. Anything that renders the mind powerless. When this happens, your being, which is usually buried underneath the mind, becomes revealed, and it is this that makes true communication possible. సో ఇక్కడ మనకు మన ఒక మత్తులాగా కూరుకుపోయిన మన ప్రేమ ఏదైతే ఉంటుందో అడిక్టివ్ అనుకున్నాము కదా మనము దాన్ని. ఆ, ఏదైతే ఆ ప్రేమ ఆ రిలేషన్షిప్లో ఉన్న ఆ ప్రేమని మనము దానికి దాసోహం లైక్ వాట్ ఆ వర్డ్ ఏముండి సార్ అడిక్ట్ తెలుగులో మా మత్తు, మత్తు మత్తుగా. లాంటిది. Yeah. బానిస. బానిస. బానిస, కరెక్ట్ సో కరెక్ట్. ఇక్కడ ఎప్పుడైతే మనం అట్లాంటి ప్రేమకి అట్లా ఆ, అంత లోతుగా కూరుకుపోయి ఇక ఎదుటి వాళ్ళతో లేకపోతే ఉండలేనంత ప్రేమ అలాంటి రిలేషన్షిప్లో ఉన్నప్పుడు కూడా
అప్పుడు ఏమైతుందంటే మనము వాళ్ళపైన డిపెండెంట్. మనం డిపెండెంట్‌గానే బ్రతుకుతూ ఉంటాము. వాళ్ళు బావుంటే వాళ్ళు మంచిగా మాట్లాడితేనే మనకు రోజు గడిచినట్టుగా అవన్నీ ఎట్లాగైతే మనం ఫేస్ చేస్తుంటాం ఆ రిలేషన్‌షిప్‌లో. అట్లాంటి రిలేషన్‌షిప్‌లో కూడా కొన్నిసార్లు మన మనకు ఏం కావాలి మనం డిపెండెంట్‌గా ఉంటాం. సో, అట్లాంటి మన అవసరాలు కూడా కొన్నిసార్లు పక్కన పెట్టి, అంత మత్తుగా కూరుకుపోయిన అట్లాంటి రిలేషన్‌షిప్‌లో మనం డిపెండెంట్‌గా మారిన అలాంటి రిలేషన్‌షిప్‌లో కూడా కొన్నిసార్లు ఏమవుతుందంటే, మన అవసరాలు తగ్గినప్పుడు ఆర్ మనకు కొన్ని క్షణాలు ఎట్లా ఉంటాయంటే, ఒక మెరుపులాగా మెరుస్తూ ఉంటాయన్నమాట. ఇష్ ఆహ్ Okay, there may be moments when something more real shines through, be something beyond your mutual addictive needs. సో, మన అవసరాలు తగ్గినప్పుడు కానీ, మన అవసరాలు పక్కకు పెట్టాల్సిన టైం వచ్చినప్పుడు, కొన్నిసార్లు ఎట్లాంటి సిచ్యువేషన్స్ రైజ్ అవుతాయంటే, నిజమైన ప్రేమ కనిపిస్తుంది ఆ ఇద్దరి మధ్యలో కూడా. అడిక్టివ్ రిలేషన్షిప్ అంటే మత్తుగా ఉన్నది, లేకపోతే డిపెండెంట్‌గా మారింది ఉంటది. దాంట్లో మ్యూచువల్ బెనిఫిట్సే చూసుకున్న వాళ్ళ అయితాము. లేకపోతే దాంట్లో ఏదో ఒకటి ఆశిస్తూ ఉంటాము. బట్ ఈవెన్ అట్లాంటి రిలేషన్‌షిప్‌లో కూడా కొన్ని క్షణాలు, కొన్ని మొమెంట్స్, కొన్ని అట్లా కూడా క్రియేట్ అవుతాయి. ఎప్పుడైతే మనము అనే దాన్ని పక్కన పెట్టి చూసినప్పుడు అట్లాంటి రిలేషన్స్ కొన్ని మనకు కనిపిస్తాయన్నమాట. ఎట్లా అంటే దీస్ ఆర్ మూమెంట్స్ వెన్ బోత్ యువర్ అండ్ యువర్ పార్ట్నర్స్ మైండ్స్ బ్రీఫ్‌లీ సబ్సైడ్ అండ్ ద పెయిన్ బాడీ ఈస్ టెంపరరీ ఇన్ ఎ డార్మాట్ స్టేజ్. ఇది ఎప్పుడు కలుగుతుందంటే, ఎప్పుడైతే మనలోని ఉన్న ఆ మైండ్ మన మన మైండ్ కంట్రోల్ చేసినట్టు, ఆర్ మనం వేరే వాళ్ళని మనం కంట్రోల్ చేసినట్టు, ఆర్ వేరే వాళ్ళు డిపెండెంట్‌గా మారినప్పుడు, ఆహ్, ఎప్పుడైతే ఆ మైండ్ ఎంత చేతనంగా ఉంటుందో, ఎంత స్ట్రాంగ్‌గా ఉంటుందో, ఎంత కంట్రోల్‌గా ఉంటుందో, ఆ కంట్రోల్‌నెస్‌ని దాటి ఆ కంట్రోల్‌నెస్ మనల్ని ఇంకా కవర్ చేయని అనే క్షణాలు కొన్ని మిగిలిపోతూ ఉంటాయన్నమాట. సో, అది ఎప్పుడు మన బాధలు, భయాలు అన్నీ కూడా కనుమరుగైపోయి ఆ కొన్ని క్షణాలు మనకు నిజమైన ప్రేమని చూపిస్తూ ఉంటాయి. ఎప్పుడు అంటే దిస్ మే సమ్‌టైమ్స్ హ్యాపెన్ డ్యూరింగ్ ఫిజికల్ ఇంటిమసీ ఆర్ వెన్ యూ ఆర్ బోత్ విట్నెసింగ్ ద మిరాకిల్ ఆఫ్ చైల్డ్ బర్త్. సో, ఇది ఎప్పుడు చూడగలుగుతాం ఆర్ ఎప్పుడు చవి చేయగలుగుతామంటే, ఎప్పుడు అనుభవించగలుగుతామంటే, ఎప్పుడైతే ఫిజికల్ రిలేషన్‌షిప్ ఉంటుందో, ఇద్దరు భార్యాభర్తల మధ్యలో గానీ, లవర్స్ మధ్యలో కానీ, ఎప్పుడైతే ఫిజికల్‌గా శారీరకమైన సంబంధం ఉంటుందో, అట్లాంటి కొన్ని క్షణాల కోసం వాళ్ళిద్దరి మధ్య చాలా ఒక కాన్షియస్ ప్రేమ. అంటే వాళ్ళ ఉనికి ఏంటి అని తెలుసుకున్న ప్రేమగా వాళ్ళు అనుభవిస్తూ ఉంటారనమాట ఆ క్షణాల్ని. అండ్ కొన్నిసార్లు ఎప్పుడంటే ఇద్దరి మధ్యలో లైక్ వాళ్ళకు ఒక బేబీ పుట్టబోతుంది. ఆ డెలివరీ టైంలో కానీ, ఆ పాప వచ్చినప్పుడు కానీ, తనని చూసినప్పుడు కానీ, ఇద్దరు ఒక క్షణం పాటు ఆగిపోతారనమాట అక్కడే. అంటే ఆ క్షణాన్ని అంతగా అనుభవిస్తారు. అప్పుడు వాళ్ళ మైండ్ అనేది ఎట్లాంటి జడ్జ్‌మెంట్స్ ఇవ్వదు. లైక్ ఇట్లా పుట్టింది, అలా పుట్టింది అని అట్లాంటిది అసలు అక్కడ ఒక నిరాకరంగా ఉంటుందన్నమాట. లైక్ ఎలాంటి ఆహ్, జడ్జ్‌మెంట్ లేకుండా, ఎట్లాంటి డామినేషన్ ఆఫ్ మన మైండ్ థాట్స్ ఏం రాకుండా, ఉన్న క్షణాన్ని చాలా హాయిగా అనుభవించే శక్తి అప్పుడు మనము చూస్తామన్నమాట. ఆర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ డెత్ ఆర్ వెన్ వన్ ఆఫ్ యూ ఈజ్ సీరియస్‌లీ ఇల్. ఈవెన్ మనకేదన్నా సడెన్‌గా దెబ్బ తగిలి ఉంటుందనుకోండి. సడెన్‌గా మన పార్ట్నర్‌కి కానీ, మన ఇన్ మన ఎ ఎనీ పార్ట్నర్ మన వైఫ్ అండ్ హస్బెండ్‌లో మధ్యలో వాళ్ళకి కానీ, ఎనీ రిలేషన్‌లో వాళ్ళకి ఆహ్, సడెన్‌గా ఒకవేళ వాళ్ళు నియర్ ఆర్ డియర్ ఎవరైనా చనిపోయినప్పుడు కానీ, ఆర్ బాగా సీరియస్‌గా ఉన్నప్పుడు సిక్ అవుతారు. లేకపోతే ఏదైనా కాలికి ఏదైనా యాక్సిడెంట్ అవుతుంది. ఆర్ ఇట్లాంటి ఒక షాకింగ్ న్యూస్ ఎప్పుడైతే మన బ్రెయిన్‌కి ఏం చేయాలో తెలియనప్పుడు మనం అక్కడ చాలా కాన్సంట్రేటెడ్‌గా ఉంటాం. సపోజ్ మన ఇంట్లో ఏదన్నా పెళ్లి అవుతుందనుకోండి. మంచి విషయాలు గూడా తీసుకుందాం. పెళ్లి అవుతుంది. ఇక మనం అసలు ఆ రోజు ఆ పనులు తప్ప ఇక పాతవేం గుర్తురావు. కొత్త దానికి టైం ఉండదు గుర్తు చేసుకోవడానికి. ఈరోజు ఈ పనులు అవ్వగొట్టేసేయాలి. ఈ పెళ్లి పనులన్నీ చక్కబెట్టేసేయాలి. లేకపోతే ఆ పెళ్లి రోజు కావాల్సిన కార్యక్రమాలన్నీ దానిపైనే కాన్సంట్రేట్ చేశాం తప్ప, ఇక మనము
వేరే చేయం. బట్ ఈవెన్ ఇట్ కమ్స్ టు పార్ట్నర్షిప్లో, ఈ పార్ట్నర్షిప్ లవ్ దాని గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఎప్పుడైతే ఆ, ఇద్దరి మధ్యలో అలాంటి సంబంధం ఏర్పడుతుందో అట్లాంటి మూమెంట్స్ కూడా క్రియేషన్ అవుతుంది, వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు కూడా. ఎనీథింగ్ దట్ రెండర్స్ ద మైండ్ పవర్లెస్. సో ఇట్లాంటి భావోద్వేగాలకు గురైనప్పుడు కానీ, ఇట్లాంటి ఇంటిమెసీ అయినప్పుడు కానీ, ఇట్లా ఒక కొత్త శిశువు మన మన లైఫ్లోకి, వైఫ్ అండ్ హస్బెండ్ లైఫ్లోకి రావడం కానీ, లేకపోతే చనిపోయినప్పుడు కానీ, ఆర్ ఏదన్నా సీరియస్గా సిక్ అయినప్పుడు కానీ, ఇట్లాంటి టైంలో ఎక్కడైతే మన మైండ్ చాలా కాన్షియస్గా మనం చూడగలుగుతామో ఆర్ అనుభవిస్తూ ఉంటామో ఆ క్షణాన్ని, అప్పుడు మన మైండ్ అనేది పవర్లెస్ అయిపోతుంది. అంటే దానికి అసలు ఎలాంటి శక్తి ఉండదు, మనని డామినేట్ చేసే శక్తి అంతా నశిస్తుంది ఎప్పుడు మనం ఆ కాన్షియస్నెస్ని చూపించగలిగినప్పుడు, అనుభవించినప్పుడు. వెన్ దిస్ హ్యాపెన్స్, యువర్ బీయింగ్ విచ్ ఈస్ యూజువల్లీ బరీడ్ అండర్నీత్ ద మైండ్ బికమ్స్ రివీల్డ్, అండ్ ఇట్ ఈస్ దిస్ దట్ మేక్స్ ట్రూ కమ్యూనికేషన్ పాసిబుల్. సో ఇట్లాంటి టైంలో ఏమవుతుందంటే, మన ఉనికి, మనము అంటే మనం ఏంటి, ఏదైతే మనము ఆ ఆ మైండ్ ఉచ్చులో పడిపోయి దాని కింద ఆ, ఆ, నలిగిపోతూ మన జీవితాన్ని సాగిస్తూ ఉంటామో, ఈ టైంలో మనం అదంతా వదిలేసి ఒక ఇండిపెండెంట్గా, ఒక స్వేచ్ఛగా ఉన్న ప్రపంచంలోకి వెళ్ళి ప్రతి ఒక్క క్షణాన్ని అనుభవించే మూమెంట్ని మనం ఫేస్ చేస్తూ ఉంటామన్నమాట. సో ఇలాంటి మూమెంట్స్లో కమ్యూనికేషన్ అంటే ఇద్దరి మధ్యలో జరిగే ఆ, ఉమ్, రాయబారం, ఆర్ మేబీ ఎనీ మాటలు మాట్లాడుకోవడం కానీ, చూపులు కలిసినప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ షేర్ చేసుకోవడం కానీ, అంటే కళ్ళతో మాట్లాడుకుంటారు అంటారు కదా, అట్లాంటి మూమెంట్స్ అనేవి చాలా క్రియేట్ అవుతాయి అన్నమాట ఇద్దరి మధ్యలో. సో దిస్ ఈజ్ ద బెస్ట్ టైం వాళ్ళిద్దరి మధ్య గడిపే, జీవితంలో గడిపే బెస్ట్ టైమ్స్ అన్నమాట ఇట్లాంటివి. సో ఇట్లాంటివి వాళ్ళు కూడా అలాంటి రిలేషన్షిప్లో నార్మల్గా కాన్షియస్ రిలేషన్షిప్పే కాకుండా ఇట్లాంటి అడిక్టివ్ రిలేషన్షిప్స్లో కూడా మనం ఇంత ప్రేమ చూడగలుగుతాం అన్నమాట. కొన్ని క్షణాల కోసమైనా సరే కానీ ఖచ్చితంగా చూడగలుగుతాం. ఆ, మనం కూడా అనుభవించి ఉంటాం దీని గురించి. సార్. ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఈ పర్టికులర్ ప్రవీణ సార్. మేడం గారు చెప్పిన దాంట్లో మేము మధ్యలో ఇంటరప్ట్ అవుతున్నానా నేను? అయిపోయింది, పారాగ్రాఫ్ అయిపోయింది, మీరు కంటిన్యూ చేయండి. లాస్ట్ మంత్ 4th మా అబ్బాయికి పాప పుట్టింది. ఇట్స్ న్యూస్ మీకు ఇంకా చెప్పలేదు ఎవరికి, నేను మధ్యలో ఆన్లైన్లో ఇక్కడ రాలేదు. నిన్నటికి 1 month అయింది అనమాట అది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. ఏమైంది? పాప పుట్టింది అంటే ఐ బ్లెస్డ్ విత్ ఓ తాత అయిపోయారు సార్. కంగ్రాచులేషన్ సార్, తాత అయిపోయారు మీరు, హోదా పెరిగింది. రామ్మోహన్ సార్ తాత అయిపోయారు. ఎస్ అది. సో అప్పుడు 1 day సాటర్డే రోజు మా కోడల్ని అడ్మిట్ చేశారు హాస్పిటల్లో. నార్మల్ డెలివరీ అవుతుందని చెప్పేసి. జనరల్గా ఇప్పుడు హాస్పిటల్లో కూడా కొన్ని హాస్పిటల్స్లో అంత తొందరగా, కొన్ని హాస్పిటల్స్ అయితే వెంటనే సిజరీన్ చేసేస్తున్నారు వెయిట్ చేయకుండా, కొన్ని హాస్పిటల్ అయితే కొంచెం వెయిట్ చేసి చూసేంత దూరంలో కూడా ఉంటుంది అనమాట. సాటర్డే మార్నింగ్ అడ్మిట్ చేశారు. సండే వరకు వాళ్ళు అసలు నార్మల్ డెలివరీ అవ్వలేదు. పాపం తనే పెయిన్స్ వస్తున్నాయి ఆగిపోతున్నాయి, వస్తున్నాయి ఆగిపోతున్నాయి, వస్తున్నాయి ఆగిపోతున్నాయి. సో అట్లాగా అవుతుందన్నమాట. సో నెక్స్ట్ డే సండే రోజు మధ్యాహ్నం 2 వరకు చూశారు డాక్టర్స్. సో ఈలోపు ఆ, లోపల మెటర్నిటీ వార్డులో కూడా ఒకళ్ళని పంపిస్తారు. మా అబ్బాయి వెళ్తున్నాడు, ఒక్కోసారి మా వైఫ్ వెళ్తుంది, లేకపోతే మా అబ్బాయి వాళ్ళ అత్తగారు ఎవరో ఒకళ్ళు వెళ్తూ ఉన్నారన్నమాట. సో మా అబ్బాయి కూడా, నాన్న ఇంతసేపు కష్టపడుతుంది కదా నాన్న, సిద్ధం చేసేద్దాం చేయమని చెప్తాను నాన్న అంటాడు ఇటు పక్కన వచ్చి. ఆ, ఆ, డాక్టర్స్ ఏమో ఎందుకు అంత తొందర, ఎందుకు చూద్దాము అని చెప్పేసి ఆ, ఇదన్నమాట. ఆ పర్టికులర్ 24 hours ఎలా జరిగిందని అంటే, సో అమ్మాయి కొంచెం పెయిన్స్ వచ్చినా మా అబ్బాయి తట్టుకోలేకపోతున్నాడు. డాక్టర్స్ ఏమో పర్వాలేదు, ఇట్స్ పార్ట్ ఆఫ్ అని చెప్పేసి అంటున్నా. ఇంకా నిన్నటి నుంచి కష్టపడుతుంది నాన్న, ఎందుకు నాన్న నా సిజరన్ చేయమని చెప్తామని అంటాడు ఇవి నా దగ్గరికి వచ్చేసి. అలాగే 2-3 సార్లు డాక్టర్తో మాట్లాడడం జరిగింది. 2-3 సార్లు డాక్టర్తో మాట్లాడడం జరిగింది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఇంకా అప్పుడు డాక్టర్స్ ఏదో పల్స్, ఏదో వాళ్ళకి ఏదో ప్రొసీజర్ ఉంటుంది, పల్స్ డౌన్ అవుతేనే అట్లా చేస్తారు కానీ, బేబీ పల్స్.
లేకపోతే వాళ్ళు సిజరన్ చేయడానికి ప్రిఫర్ చేయరు అనమాట. నార్మల్ డెలివరీ కోసం చేస్తుంటారు అనమాట. ఇంకా మధ్యాహ్నం ఆ రోజు 2 గంటల తర్వాత డాక్టర్ అన్నారు, లేదు ఇంకా సిజరన్ చేసేద్దామన్నారు. సిజరన్ చేశారు. మధ్యాహ్నం 3 గంటలకి సిజరన్ చేశారనమాట. ఈ 1 డే బిఫోర్ నుంచి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వటం వల్ల మా రిలేటివ్స్ అందరికీ తెలిసింది, చెప్పాము. ఇంకా దగ్గర లోకల్లో ఉన్న వాళ్ళందరూ వచ్చారు, క్లోజ్ రిలేటివ్స్ అందరూ వచ్చారు. అక్కడ ఐసీయూ ఐ మీన్ మెటర్నిటీ వార్డ్ పక్కన ఒక వెయిటింగ్ రూమ్ ఉంటుంది అనమాట. దాంట్లో ఒక 20 మంది ఉన్నాం మా రిలేటివ్స్ అందరం. 20 మంది ఆల్మోస్ట్ అనమాట. అది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వీడియోస్ చేయటం, ఒకళ్ళు బాయ్ అని, ఒకళ్ళు గర్ల్ అని, ఒకళ్ళు బాయ్ అని, అలాగే వీడియోస్ చేసి గ్రూప్లో షేర్ చేయటము. ఆ మూమెంటే డిఫరెంట్గా అనిపించింది అనమాట. అది మేబీ మా పిల్లలు పెట్టినప్పుడు ఇంత సోషల్ మీడియా లేదు. పక్కన ఉన్నా లేదా డాక్టర్ వచ్చి చెప్తే వినేవాళ్ళం తప్ప, ఇప్పుడున్న సోషల్ మీడియా కానీ లేకపోతే జనాల్లో ఉన్న అవేర్నెస్ కానీ లేకపోతే ఏం జరిగినా సరే ఇన్స్టెంట్గా షేర్ చేసుకోవటము ఆ మూమెంట్స్ ఆ, అనేది చాలా చాలా బాగా అనిపించింది అనమాట నాకైతే. సాగర్కి మధ్యాహ్నం 3 గంటల 8 నిమిషాలకి పాప పుట్టింది అనమాట. ఆ మూమెంట్లు మా అబ్బాయి, నేను, మా వైఫ్ ఒకరిని జస్ట్ అలాగ పట్టుకొని ఏడవటం అనమాట. ఎందుకంటే 1 డే నుంచి తను అలాగ పెయిన్స్ వస్తూ డెలివరీ అవ్వక వస్తూ ఆగుతూ ఉండేసరికి, ఇంతకు మీరు చెప్పినట్లుగా, ప్రవీణ్ మేడం చెప్పినట్లుగా ఆ మూమెంట్స్ అనేది చాలా డిఫరెంట్గా అనిపించింది అనమాట. ఇంకా ఏడిపోయి ఒక 5 మినిట్స్ వరకు ఒక్కళ్ళు కూర్చొని అవన్నీ వీడియో తీస్తున్నారు అనమాట. పక్కన చుట్టాలన్నీ రిలేటివ్స్ అందరు కూర్చున్నది. సో, గట్టిగా మా అబ్బాయి మా వైఫ్ని పట్టుకుని ఏడ్చి, అమ్మ పాపం 1 డే నుంచి పాపం నిప్పులు పడుతుంది అని చెప్పేసి అది పాప పుట్టిన టైంలో అది ఎలాగా దాన్ని ఆ ఎమోషన్స్ ఎలాగ పాస్ చేయాలనేది కూడా డిఫరెంట్గా అనిపించింది అనమాట. అది సో అక్కడికి డెలివరీ అయిపోయింది. షీఈస్ బ్యాక్. నిన్ననే మన 2 days బ్యాక్ ఇది బారసాల కూడా అయిందనమాట. సో ఉద్విత మోహన్ అని చెప్పేసి పేరు పెట్టాము. ఇట్స్ లవ్ ఏం పేరు వెరీ. సార్? ఏం పేరు? ఉద్విత మోహన్. ఉద్విత మోహన్. ఉద్విత ఉద్విత మోహన్. ఓకే సార్. ఉద్విత మోహన్ అని. సో వాళ్ళు కూడా, మా అబ్బాయి కూడా అన్నాడు అనమాట, ఆ మోహన్ అనే లెగసీని తీసుకెళ్ళాను ముందుకని. ఓకే నాన్న, బాగుంది, నీ ఐడియా బాగుంది ఓకే, అనుకున్నాను. రామ్మోహన్ గారిలోంచి మోహన్ అట్లా వెళ్ళిపోతున్నాడు. మా వైఫ్ లో కూడా, మా వైఫ్ పేరు కూడా మ్యారేజ్ అయిన తర్వాత మాధవి మోహన్ అని పెట్టాము. ముందు మాధవి అని ఉండేది, తర్వాత అఫీషియల్ రికార్డ్స్ లో కూడా తను మాధవి మోహన్ అని చేంజ్ చేసుకుంది. అట్లాగే నెక్స్ట్ జనరేషన్ లో కూడా లెగసీ తీసుకెళ్ళావు నాన్న అని అన్నాడు. ఓకే నాన్న అన్నాం. ఇంకా దేవుడి పేర్లు అవన్నీ, మా మామగారి పేర్లు అవన్నీ ఉంటాయి కదా, అలా ఎలాగని పెట్టుకున్నాం. అది కాకుండా ఉద్దుత మోహన్ అని చెప్పేసి పెట్టామన్నమాట. దట్స్ వెరీ బాగా ఇదైన సిచ్యువేషన్స్ అనమాట. అది బాగా లైక్ చేసాము అదనమాట. చిన్న అబ్బాయికా పెద్ద అబ్బాయికి సార్? చిన్న అబ్బాయికి అండి, చిన్న అబ్బాయికి. సూపర్ సార్, వెరీ నైస్, సో స్వీట్. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎందుకు ఇంత లేట్ గా చెప్పినందుగా? నేను మధ్యలో రాలేదు మేడం, ఒక్కరోజు వచ్చాను. మనకు తెలిసినప్పుడు చెప్పుదాం మేడం. మరి వచ్చాను ఆ రోజు. టాపిక్ అది అవుతుంది, ఈగో లవ్ గురించి టాపిక్ అవుతుంది. దాని గురించి షేర్ చేద్దాం అనుకున్నాను. ఆ ఇప్పుడు రోజు చైల్డ్ 6:40 బర్త్ అని వచ్చేటప్పుడు ఆయన గుర్తొచ్చింది, మళ్ళీ చెప్పి షేర్ చేస్తారు అందుకని. అది మళ్ళీ ఇంకా 10 minutes తర్వాత నేను మళ్ళీ లాగౌట్ అవుతాను కదా అని ఇప్పుడే షేర్ చేస్తున్నాను అనమాట. గ్రేట్ సార్ మీరు. సూపర్. కంగ్రాట్స్ రామ్మోహన్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మేడం ప్రవీణ మేడం కంటిన్యూ. సార్ చెప్తారేమన్నా యాడ్ చేస్తారేమో అని సార్. వస్తున్నాం. ఈ ఎన్లైటన్ రిలేషన్షిప్లోనే కాకుండా ఈవెన్ అడిక్టివ్ రిలేషన్షిప్స్లో కూడా కొన్ని క్షణాలు మనకి ఆ మ్యూచువల్ ఎడిక్టివ్ నీడ్స్, ఇద్దరు ఒకళ్ళొకళ్ళ అవసరాలు ఏముంటాయి, దాన్ని దాటి కూడా మనం ఈ రియల్ లవ్ రిలేషన్షిప్ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అది కొద్ది పెయిన్ బాడీ బ్రీఫ్లీ ఇవన్నీ పార్ట్నర్స్ మైండ్ ఇవన్నీ కొంతసేపు డార్మెంట్ స్టేట్లోకి వెళ్ళిపోతాయి. అంటే నిస్తేజమైనటువంటి స్టేజ్లోకి వెళ్ళిపోతాయి అనమాట. ఇవన్నీ ఈ ఫీలింగ్స్ కానీ, మైండ్ కంట్రోల్ కానీ, ఇవన్నీ కూడా బాడీ పెయిన్ బాడీ కానీ, ఇవన్నీ ఎట్లాంటి సందర్భాల్లో జరుగుతాయి అంటే, అది ఒకటి ఫిజికల్ ఇంటిమసీ.
మన ఆ ఇద్దరి యొక్క సంబంధం అనేది పరాకాష్ఠకు చేరుకున్నప్పుడు ఆ కొద్ది క్షణాలు కానీ, లేదు అంటే ఇప్పుడు మిరాకిల్ ఆఫ్ చైల్డ్ బర్త్, ఈ బిడ్డ పుట్టడం అనేది వచ్చింది, అదొక అద్భుతమైన విషయం అన్నమాట. మన అందరికీ తెలుసు, అందరం అన్ని మీరు అందరూ దాంట్లో నుంచి పాస్ అయిన వాళ్ళే. ఆ క్షణం 24 గంటలు, 20 గంటలు, 3 గంటలు, 4 గంటలు ఆ బిడ్డ బయటికి రావడానికి అంత కష్టపడినా, అంత వేదన పడినా కూడా ఆ బయటకు వచ్చిన మరుక్షణం మనకి అదంతా మర్చిపోయే సంతోషంలో వెళ్ళిపోతాం. అట్లాంటి సందర్భంలో కూడా విట్నెస్ ఇప్పుడు ఇంకా రామన్ గారికి ఇంకా ఇది చెప్పారు కానీ, మా అమ్మాయి అప్పుడైతే అమెరికాలో ఏం చేస్తారంటే ఈ డెలివరీ జరిగేటప్పుడు భర్తను కూడా ఉండమంటారు లోపల. ఈవెన్ ఆల్ ఆల్మోస్ట్ యూరోపియన్ కంట్రీస్లో కానీ ఇక్కడ కానీ, మనకి ఇండియాలో కూడా ప్రాసెస్ వస్తూ ఉంది. మా పెద్దమ్మాయి అప్పుడైతే ఆయన ఉండమన్నారు, మా అల్లుడు లోపల ఉన్నారు. వాళ్ళు వాటర్ థెరపీలో అంటే నీళ్ళ టబ్లో కూర్చోబెట్టి అక్కడ డెలివరీ చేశారు, నార్మల్ డెలివరీ అని. అది 20 గంటలు 24 గంటలు సఫర్ అయింది, చివరికి నార్మల్ డెలివరీ అని. బట్ ఇద్దరు మా అల్లుడు కూడా అక్కడే ఉన్నారు. ఆ టైం, ఆ మూమెంట్ ఇద్దరికి, ఆ బర్త్ బేబీ బయటకు వచ్చేటప్పుడు ఉన్న ఆ మూమెంట్ ఏదైతే ఉందో ఆ టైంలో కానీ, అట్లా చైల్డ్ బర్త్లో, ఆ మిరాకిల్ ఆఫ్ చైల్డ్ బర్త్ అట్లా బిడ్డ బయటకు వచ్చినప్పుడు కానీ, లేకపోతే ఎవరైనా ఒక పోయినప్పుడు కానీ, ఇట్లా ఏం లేదు ఒకళ్ళు ఇద్దరిలో ఒకళ్ళు బాగా బాధలో ఉన్నప్పుడు కానీ, అట్లాంటప్పుడు ఈ మైండ్ అనేది పవర్లెస్ అయిపోద్ది. ఈ మైండ్ అనే దానికి ఎటువంటి పవర్ ఉండదు. అంటే మనం ఆ మైండ్ని కాసేపు పక్కన పెట్టేసేసి దానికంటే ఎక్కువ బియాండ్ మనం ఆలోచిస్తాం అన్నమాట. ఆ లోపల ఉన్న ఎరుక, ఉనికి, నేను అనే ఆ ప్రాణి ఏదైతే ఉందో ఆ మైండ్ని కాసేపు పక్కకు పెట్టి బయటకు వస్తుంది. బయటకు వచ్చి నేనున్నాను అని ఆ మూమెంట్స్ని ఈ ఎటువంటి హుక్స్ లేకుండా, చైన్స్ లేకుండా, గోల్స్ లేకుండా ఫ్రీగా ఉన్నటువంటి ఒక మనస్తత్వాన్ని, ఆ మూమెంట్ని, ఒక ఆనందాన్ని తీసుకొస్తాను అనమాట. అదే ఇద్దరి మధ్యలో ఉన్న సంభాషణ, కమ్యూనికేషన్ పాసిబుల్. అది కమ్యూనికేషన్ అంటే మామూలుగా మాట్లాడుకునేది కాదు, మానసికంగా మాట్లాడుకునే భాషని, అది నిజంగా అది ట్రూ కమ్యూనికేషన్ అనమాట. ఇద్దరు ఇప్పుడు చైల్డ్ బర్త్లో ఉన్నప్పుడు ఆ భార్యాభర్తలు ఇద్దరు, స్త్రీ పురుషులు ఇద్దరు మాట్లాడే పరిస్థితులు ఉండకపోవచ్చు కానీ వాళ్ళిద్దరి మధ్యలో సంభాషణ అనేది జరుగుద్ది. చూసావా, నేను బిడ్డనిచ్చానను, నాకు బిడ్డనిచ్చావను, ఏదో ఒక ఫీలింగ్ అనేది, ఒక కమ్యూనికేషన్ అనేది జరుగుద్ది. అట్లాగే ఎవరైనా పోయినప్పుడు కానీ, లేకపోతే నువ్వు బాగాలేనప్పుడు కానీ, నువ్వేం కాదు, నీకు నేను ఉన్నానని చెప్పి మానసికంగా మనం కన్వే చేస్తాం, వర్డ్స్లో కన్వే చేసిన దానికంటే కూడా. అట్లాంటప్పుడు ఏమవుద్ది, మానసికంగా కన్వే చేసినప్పుడు ఈ మైండ్ పవర్లెస్ అయిపోద్ది, మైండ్ అనేది ఉందన్నమాట. ఈ కమ్యూనికేషన్ అనేది మనం రియల్ కమ్యూనికేషన్ అది జరుగుతుంది అనమాట. అది మనకి ఎన్లైటెడ్ లవ్లోనూ జరుగుతుంది, అడిక్టెడ్ లవ్లోను, అడిక్టెడ్ రిలేషన్షిప్లోనూ కూడా జరుగుతుంది. యాక్చువల్గా నిన్న సాయంత్రం మా అమ్మాయి ఆఫీస్ నుంచి వచ్చింది, ఇక్కడే ఉంది చిన్న అమ్మాయి. అది మాట్లాడుతూ ఏదో ఆఫీస్ గురించి, ఐ మీన్ లవ్ అండ్ హేట్ రిలేషన్షిప్ అని చెప్తా ఉంటాను. నేను అప్పుడు చెప్పాను, మేము మాకు సబ్జెక్ట్ కూడా అదే నడుస్తుంది, లవ్ హేట్ రిలేషన్షిప్ గురించే మేము కూడా మాట్లాడుకుంటున్నాము అని చెప్పాను. సో ఇట్ ఆల్, ఈ రిలేషన్షిప్ అనేది ఉద్యోగంలో కానీ, జీవితంలో కానీ, భార్యాభర్తల మధ్యలో కానీ ప్రతి చోట ఉంటుంది అనమాట, ఈ లవ్ అండ్ హేట్ రిలేషన్షిప్ అని. ఇక్కడ ఎప్పుడు ఇట్లాంటి సందర్భాల్లో ఎడిక్టెడ్ రిలేషన్షిప్ ఉన్నా కూడా, బానిసత్వం, ఒకరికొకరు బానిసత్వంలో ఉన్నా కూడా, ఈ కమ్యూనికేషన్ అనేది, రియల్ కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది ఇట్లాంటి సందర్భాలు అనమాట. ఎస్, ఇక్కడ ఇప్పుడు ట్రూ కమ్యూనికేషన్ అని ఒక వర్డ్ పట్టుకొచ్చాడు కదా, దాని గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. యా, చదవండి. The communication is communion, the realization of oneness, which is love. Usually, this is quickly lost again, unless you are able to stay present enough to keep out the mind and its old patterns. As soon as the mind and mind identification return, you are no longer yourself, but a mental image of yourself. And you are start playing games and roles again to get your ego needs met. You are a human mind again, pretending to be a human being, interacting with another mind, playing a drama called love. ట్రూ కమ్యూనికేషన్.
సో ఇదే నిజం. ఎప్పుడైతే ఆ చూపులు కలుస్తాయో, ఆ మనసులు కలుస్తాయో, ఆ మాటలు ఆ, మాట్లాడకున్న అర్థమవుతాయో, అది అక్కడ సిచ్యువేషన్ ఇద్దరు ఎప్పుడైతే ఒక్కటిగా అనుభవిస్తారో, అది అదే రియల్ కమ్యూనికేషన్, అదే నిజమైన సంభాషణ అన్నమాట. అంటే వాళ్ళిద్దరు రిలేషన్లో ఆ క్షణాలు జరిగిన ఆ సంభాషణే చాలా ముఖ్యమైనది. ఆర్ అదే మంచి ఒక దైవత్వం కలిగిన ఆర్ నిజమైన ప్రేమతో కూడుకున్న కమ్యూనికేషన్ అన్నమాట ఇద్దరి మధ్యలో. ఆ కమ్యూనికేషనే కమ్యూనియన్. కమ్యూనియన్ అంటే ఆ, ఇది కమ్యూనికేషన్ ఇన్ ద సెన్స్ లైక్ మీరు చెప్పడం నేను వినడం ఆర్ ఇద్దరు మాట్లాడుకోవడం అనేది కమ్యూనికేషన్. బట్ అదే కమ్యూనియన్ కమ్యూనియన్ అని ఎట్లా చెప్తున్నారంటే ఫీలింగ్స్ గురించి మాట్లాడతారు. ఇద్దరు కూడా సేమ్ ఫీలింగ్లో ఉంటారు. ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఒక డిఫరెంట్ అనుభూతిని చెందుతూ ఉంటారు. అది ఇద్దరి మధ్యలో కూడా ఆ ఫీలింగ్స్ ఒకే రకంగా ఉంటాయన్నమాట. సో ఇట్లాంటి కమ్యూనికేషన్ జరిగినప్పుడు ఇద్దరి ఫీలింగ్స్ కానీ ఇద్దరు మనసులో జరిగే ఆ అలజడి ఆర్ ఆర్ ఆ ఆ, ప్రశాంతతనాన్ని కానీ ఏదైనా ఆ, ఒక అనుభవం ఉంటుందన్నమాట. ఒక ఇద్దరు కలిసి ఆ, అనుభవించేది కమ్యూనియన్ అని చెప్తున్నారు. అంటే ఆ ట్రూ కమ్యూనికేషన్ అయినప్పుడే ఆ కమ్యూనియన్ అనేది మనకు కనిపిస్తుంది. ద రియలైజేషన్ ఆఫ్ వన్నెస్ విచ్ ఇస్ లవ్. సో ఆ ఆ మూమెంట్సే యాక్చువల్ మన ఉనికి అన్నమాట. మనము అనేది ప్రేమ అనేది రియల్గా ఉద్భవించే టైం అది. ఆర్ కనిపించే ఆర్ ఫీల్ అయ్యే ఆ క్షణాలు అన్నమాట. యూజువల్లీ దిస్ ఈస్ క్విక్లీ లాస్ట్ అగైన్ అన్లెస్ యు ఆర్ ఏబుల్ టు స్టే ప్రెసెంట్ ఎనఫ్ టు కీప్ అవుట్ ద మైండ్ అండ్ ఇట్స్ ఓల్డ్ ప్యాటర్న్స్. సో ఇది ఎంత మనం అనుకున్నట్టుగా కొన్ని క్షణాలు ఉంటుంది, కొన్ని నిమిషాలు ఉంటుంది, కొంత సమయం వరకు ఇట్లాంటి ఇట్లాంటి ఆ, ఆవరణలోనే మనం తిరుగుతూ ఉంటాం. ఆ ఇద్దరు మనసులు కలుస్తాయి, ఆ మాటలు కలుస్తాయి, హృదయాలు కలిసిపోతాయి. సో ఇది ఎప్పటి వరకు జరుగుతుంది అంటే ఎప్పటి వరకు అయితే మళ్ళీ మన మైండ్ మనల్ని కంట్రోల్ చేసే టైం వరకు. బికాస్ మనకు ఎక్కువ క్షణాలు మనం అనుభవించే శక్తి మనకు ఉండదు. బికాస్ మనం ఆ రిలేషన్లో లేం కాబట్టి, అంటే అంత కాన్షియస్గా మనం ఇంకా కాలేదు కాబట్టి అది కొంచెం సేపే ఉంటుంది. అట్లాంటి టైమింగ్స్ అనేది, అట్లాంటి హృదయ స్పందన ఇద్దరిది సేమ్ కావడం అనేది, అలాంటి ఫీలింగ్స్ ఇద్దరు షేర్ చేసుకోవడం అనేది ఆ కొంచెం సమయం వరకే ఉంటుంది. ఎంతసేపు అంటే మనం మన ఓల్డ్ ప్యాటర్న్స్, అంటే మళ్ళీ మనం ఇలా నడుచుకోవాలి, అలా చేయాలి, ఇలా జడ్జ్ చేయాలి, ఇలా కాదు అలా ఉండాలి అని మళ్ళీ మన లిమిటేషన్స్ని మాట్లాడుకోవడము, చూడడము, ఆ ఫీలింగ్తోనే నడవడము, ఇక మళ్ళీ మన డైలీ రొటీన్కి వెళ్ళిపోతుంటాం డిఫాల్ట్గా చేసేటివి. As soon as a mind, as soon as a mind identification return, you are no longer yourself, but a mental image of yourself. యా. సో ఎప్పుడైతే ఆ నిజ స్వరూపం మనది మళ్ళీ బయటపడుతుందో, మన మైండ్ మళ్ళీ మన పైన కంట్రోల్ తీసుకుంటుందో, అప్పుడు మనం ఆ, ఇక ఆ నిజమైన ప్రేమ పర్సన్ నుంచి బయటకు వచ్చేస్తామన్నమాట. ఇక నిజమైన కాన్షియస్ ప్రేమని అనుభవించలేకపోతాము. ఆర్ ఆ మూమెంట్స్ మళ్ళీ తిరిగి రావన్నమాట. బికాస్ మన మైండ్ అనేది మనని డామినేట్ చేస్తుంది. అండ్ ఇట్ స్టార్ట్స్ ప్లేయింగ్ గేమ్స్ అండ్ రోల్స్ అగైన్ టు గెట్ ద ఈగో నీడ్స్ మెట్. మళ్ళీ నేను అనేది కనిపిస్తుంది. నేను ప్రవీణ, నేను ఇలా చేయకూడదు, ఇలాగే చేయాలి. మన మన పరిధిలో మనము వెతుకుతూ ఉంటాము. అరే అవును, ఇది ఇట్లా చేయాలి కదా, ఈరోజు ఇక్కడ పోవాలి కదా, ఇట్లాగే అవుతుంది కదా అన్నట్టుగా మన డిఫాల్ట్ లైఫ్కి మనం వెళ్ళిపోతాం అన్నమాట. మళ్ళీ మన రోజు జరిగే పద్ధతులు, రోజు ఆ, మనము చేసే పనులు కానీ, జడ్జిమెంట్స్ కానీ, పాసిబిలిటీస్ కానీ వెతుకుతూ ఉంటాం అన్నమాట. సెట్ చేసుకుంటూ ఉంటాం. యు ఆర్ a human mind again, pretending to be a human being interacting with another mind, playing a drama called love. సో ఇక్కడ ఎప్పుడు మళ్ళీ మనము డిఫాల్ట్కి వెళ్తాం, మళ్ళీ మన అహంకారం బయట కనిపిస్తుంది అప్పుడు. ఎందుకు ఆబ్వియస్లీ కదా, అహంకారం అని చెప్పాలి. ఎందుకంటే ఇది ప్రేమ కాదు. ఎప్పుడైతే మనం అవసరాల కొద్దీ మళ్ళీ మాట్లాడుతుంటామో, ఆర్ అవసరాలు ఫుల్ఫిల్ చేసుకోవడానికి మన పనులు చేసుకుంటుంటామో, అది మన ప్రేమ కాదు, అది మన అహంకారమే కనిపిస్తుంది మళ్ళీ. సో ఇక్కడ మళ్ళీ అహంకారం అనేది మొదలవుతుంది.
అండ్ అప్పుడు మనం ఆ, మళ్ళీ మన ఐడెంటిఫికేషన్కి వస్తాము. మన పేరు, నేను ఫలానా అని మన ఐడెంటిఫికేషన్ వచ్చేసి అంతకుముందు ఏంటంటే మనం ఆ క్షణాలు అనుభవించినప్పుడు నువ్వు వేరా నేను వేరా అనేది కాకుండా ఇద్దరు ఆ, ఒకటే ఫీలింగ్తో ఉండడము, ఇద్దరు ఒకటే అనుభవం, ఒకటే ఎక్స్పీరియన్స్ చేయడము అనేది ఆ, జరుగుతుంటుంది. బట్ ఎప్పుడైతే మనము నేను అనేది ఆ ఉనికిని మనము అని ఒక పేరు పెట్టి మనం చేసుకుంటాము, నువ్వు అట్లా చేయొద్దు కదా, నేను ఇట్లా చేశాను కదా అనేసి మళ్ళీ ఇద్దరం సెపరేట్ అయిపోతాం అనమాట పార్ట్నర్షిప్లో. సో ఇది ప్రేమ కాదు. You are human mind again, pretending to be a human being, interacting with another person, playing a drama called love. సో ఇక్కడ మళ్ళీ మనం మన రెగ్యులర్ డ్రామాలో మన జీవితం చూపించే మన డ్రామాటిక్ లైఫ్కి మళ్ళీ మనం లీడ్ చేస్తూ ఉంటాం అనమాట. అప్పుడు అది దాంట్లో నార్మల్ ప్రేమ ఉంటుంది, బట్ కాన్షియస్ ప్రేమ ఉండదు. ఈ డిపెండెంట్ ప్రేమ ఆర్ కంట్రోలింగ్ ప్రేమ అనేది మళ్ళీ బయటపడుతుంది అనమాట ఎప్పుడైతే మైండ్ మనల్ని కంట్రోల్ తీసుకుంటుందో. సో ఆ మైండ్ కంట్రోల్ తీసుకోకుండా ప్రతి క్షణాన్ని కూడా మనం ఎప్పుడైతే ఆ 2 క్షణాలు, ఆ ఫిజికల్ ఇంటిమేసీ వచ్చినప్పుడు కానీ, పిల్లలు పుట్టినప్పుడు కానీ, ఆ, ఇతరులు వేరే వాళ్ళు అంటే మన పార్ట్నర్లో ఎప్పుడైనా సిక్ అయినప్పుడు కానీ ఉన్న ఆ ఇంటెన్సిటీ, ఆ లోతుతనాన్ని, ప్రతి ఒక్క క్షణాన్ని మనం అలాగే అనుభవించగలగాలి. అంటే అంత ఇంటెన్సిఫై చేసి ప్రతి ఒక్క క్షణాన్ని మనం కొత్తగా చూడగలగాలి. ఎక్కడైతే నిజంగా మాటలు కూడా అవసరం లేనంత లోతుగా మనం పోయి ఆ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయగలిగితే అప్పుడు మన ప్రపంచం, మన మన ఇండివిజువల్ ప్రపంచం కానీ, మన పార్ట్నర్షిప్లో ఉన్న మన మన లైఫ్ కానీ చాలా హ్యాపీగా లీడ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడు కొత్తగా కనిపిస్తుంటుంది, ఎప్పుడు సంతోషంగా ఆ, గడుపుతూ ఉంటాం అన్నమాట. సార్ చిన్న ఎగ్జాంపుల్కి వెళ్దాం. ట్రూ కమ్యూనికేషన్ ఇస్ కమ్యూనియన్. కమ్యూనియన్ అని కలుపుతుంది అక్కడ. జాయ్ యూనియన్ అంటే జంట, కలవటం. ఈ నిజమైన కమ్యూనికేషన్ అంటే ఏంటంటే ఇద్దరూ ఒకే విధంగా ఆలోచించి ఒకే విధంగా చేయటం అనేది కమ్యూనియన్ అనమాట. దాన్ని కలపటం, అదే ఒక్క ఏకత్వం అనేదాన్ని, దాన్నే లవ్ అంటాం. ఒక చిన్న మనం ఎగ్జాంపుల్ తీయాలంటే అసలు దీనికి ఈ ఒక ఉదాహరణ చెప్పుకోవాలంటే సీతాదేవి రామచంద్రుల వారు వాళ్ళిద్దరూ ఎక్కువ మాట్లాడుకోరు, కానీ ఈ ఒకళ్ళ మనసులో ఉన్నది ఒకరికి ఇద్దరికి తెలుసు, ఒకరికి ఉన్నది ఒకరు చదువుతారు. అందుకని వాళ్ళిద్దరు అన్యోన్య దాంపత్యం అంటాం. వాళ్ళిద్దరు ఒకటే, శరీరాలకు వేరుగా మనకు కనపడ్డా కానీ వాళ్ళిద్దరూ మానసికంగా ఒకటే అనమాట. అది ఒక నిజమైన కమ్యూనికేషన్ అని చెప్పి. ఇంకోటి విధంగా మనం పల్లంట్లో చిన్న గేమ్ ఆడాం, గుర్తుంది అందరికి, వచ్చిన వాళ్ళందరికి. బాటిల్స్. బాటిల్స్ అట్టపెట్టలో 4 బాటిల్స్ కింద, 4 బాటిల్స్ పైన పెట్టి, కింద ఉన్న బాటిల్స్ ఎట్లా ఉన్నాయో కనపడవు, ఆ కింద ఉన్న బాటిల్స్ లాగానే పైన బాటిల్స్ని అరేంజ్ చేయాలి చూడకుండా. అది మొత్తం అక్కడ దాదాపుగా 15 మంది ఆడాము, 10 మంది ఆడాము. అంతే సార్. ఉమ్? అవును, అక్కడ అంటే వాళ్ళ ఊర్లో నుంచి, అంటే వాళ్ళ లోకల్ చుట్టాల వాళ్ళు, నుంచి ఊళ్ళో ఉన్న వాళ్ళు, కూడా ఎవరు మనకు వచ్చిన ఆడారు. మన వాళ్ళు మొత్తం అందరం కలిసి 10-15 మంది ఆడాము ఆ గేమ్ని. ఆ, అది ముగ్గురమే దాన్ని బ్రేక్ చేయగలిగాం. స్టార్టింగ్ నాతో పెట్టారు. సరే, నేను కళ్ళు మూసుకుని కాసేపు వాళ్ళ ఎదురుగుండా మన దుర్గారుణ్ గారు వాళ్ళ పిల్లలు కూర్చొని వాళ్ళు అరేంజ్ చేశారు లోపలంతా. సరే, వాళ్ళతో అట్లా చూసుకొని మొత్తం మీద నేను చేశాను. తర్వాత నేను కూర్చున్నా అక్కడ ఈ మార్చడం కోసం. అప్పుడు మీ ప్రవీణ మేడం మళ్ళీ దాన్ని కరెక్ట్గా నేను ఏ విధంగా అయితే అరేంజ్ చేశానో తను ఆ విధంగా మళ్ళీ చూపించారు. తర్వాత శ్రీలత వాడు, మేము ముగ్గురమే చేసాం దాన్ని, మిగిలిన వాళ్ళు ఎవరికి అవలా. ఎందుకంటే మనం అందరం ఒక గ్రూప్లో ఉండటం వల్ల మన కమ్యూనికేషన్ ఏదైతే ఉందో ఈక్వల్గా మనం నడుస్తుంది. మనందరికీ మన ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మన మైండ్స్ తెలుసు మనకి ఎట్లా ఉంటుంది అని చెప్పని. సో వీ కుడ్ రీడ్. అది నేను కమ్యూనికేట్ చేయటం, రీడ్ చేయటం చేసి గెలవగలిగాం అనమాట. సో దట్ ఈస్ వాట్ యు కమ్యూనికేట్ త్రూ. మై వర్డ్స్ లేదు, కళ్ళతో చూసుకుంది లేదు, ఏం లేదు. ఇట్ వాజ్ ఓన్లీ మైండ్ టు ది మైండ్ కమ్యూనికేషన్. అంతే కదా జరిగింది. హలో.
సార్ విన్నాము. అది ప్యూర్ లక్ అనుకున్నాను సార్. లేదు, ఇట్ ఈస్ మీ ఇప్పుడు లక్ అయితే మీకు ఒకరితో ఉండాలి, లేకపోతే శ్రేయస్కరంగా ఉండాలి. ఇద్దరికి రాకూడదు కదా. ఉమ్. ఇప్పుడు నాకు రాకూడదు కదా. నాకు లక్ అయితే నాకు వాళ్ళతో నాకు రావాల్సింది అయితే కదా. మీరైతే ఎలా పెట్టగలిగారంటారు అయితే? యు ఆర్ ఏబుల్ టు రీడ్ ద మైండ్స్, బోత్ ద మైండ్స్. ఎప్పుడైతే రెండు మైండ్స్ ఒకటవుతాయో అప్పుడు ఆ రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు మాకు ఒక గేమ్ ఉండేది, మేము ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఒక అట్ట మీద కూర్చొని పేపర్ మీద మనం ఇట్లా రాస్తూ ఉండాలి. అవతల వాళ్ళు మనం ఏం రాసామో చెప్పాలి చూడకుండా. అయితే మైండ్ ఆలోచన విధానాన్ని బట్టి ఆ మైండ్ సెట్ ఈ మైండ్ సెట్ సెట్ అయినాయి అంటారు. వాళ్ళ అది ఆలోచనతోటి యు ఆర్ ఏబుల్ టు మెంటల్లీ యూఆర్ ఏబుల్ టు కమ్యూనికేట్ అనమాట. మనసు ద్వారాను మానసికంగాను మనం ఒకళ్ళనొకళ్ళు కమ్యూనికేట్ చేసుకోగలగటం అని. ఇప్పుడు నేను ఏం చేశాను, ప్రవీణ్ ఆడేటప్పుడు నేను కింద ఏం మార్చలు అసలు, యాజ్ ఇట్ ఈజ్ ఉంచేసా. పైన కూడా అట్లాగే ఉంచేసా. జనరల్గా ఏం చేస్తారు, అటు మారుస్తారు, కింద మారి ఉంటుంది అని చెప్పని. కానీ తను ఇది యాజ్ ఇట్ ఈజ్ అనేసింది ముందు. అనేసాక తను ఏం చేశారు, మళ్ళీ మార్చడం మొదలుపెట్టారు. ఒక 2-3 మూమెంట్లు చేసి నన్ను కాదు, మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ అని ఒరిజినల్గా వచ్చేసింది. మళ్ళీ వచ్చి ఇంతే సార్ అని చెప్పాను. అది అంతే. జనరల్గా మనం ప్రిజంప్షన్ ఏంటి, ఆడేటప్పుడు కింద వాళ్ళు ఏదో మార్చుంటారు, పైన ఉండదు కింద ఉండదు అని చెప్పి మనం పైన మార్చడానికి మొదలెడతాం. కానీ తను అలా ఒక క్షణం పక్కకి వెళ్ళిపోయి కూడా నో అని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చేసి మళ్ళీ అదే పాయింట్ మీద నిలబడింది. అలాగే శ్రీలతకు వచ్చేటప్పుడు నేను మార్చేశాను 5-6 సార్లు, మొత్తం అంతా దాన్ని జంబుల్ చేశాను. జంబుల్ చేసినా కూడా షీ కుడ్ ఏబుల్ టు డూ ఇట్. ఇది అంటే సాల్ వాట్ యు డూ. ఎప్పుడు మనం అవతల వాళ్ళు ఏం చేస్తారు అనేది మనం తెలుసుకోగలిగితే మానసికమైన కమ్యూనికేషన్ సిస్టమ్. దీన్ని మన టెలిపతి అదేవో అంటాం కదా, ఆ విధంగా అనమాట. ఇక్కడ కూర్చొని జై ఏం జరుగుతుంది శ్రీరామ్ అవతల సార్. చెప్పేది ఇదంతా. జై శ్రీరామ్. ఎస్, ఎగ్జాంపుల్ సీతారాముడు చెప్పొచ్చేమో. మనం సీతారాముడు ఆట ఆడతాం కదా. ముందే చెప్పారు, దాంతోనే స్టార్ట్ చేశారు. ఆట చెప్పండి, మీరు చెప్పండి. సీతారాముల ఆట అనేది అప్పుడు ఆడుకునేవాళ్ళు ఆట కదా. సార్, సీతారాముడు ఆట ఆడతాం కదా మనము. సీతారాముడు, లక్ష్మణుడు, అది హనుమంతుడు. అవును. రాముడు ఎవరికి వస్తే వాళ్ళు సీతను ఎత్తుక్కోవాలి అని చెప్పి ఆడతాం. నాకు తెలియదు ఆ గేమ్. ఓకే, అవును సార్, చెప్పండి. మేము కూడా ఆడుకున్నాం సార్. సీతారాముడు ఆట పేపర్లో అంటారు. పేపర్లో రాసి ఆ, పేర్లు చిట్టి చెప్పండి లాగా మేడం. చేసి అదే 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 కదా. ఇప్పుడు సార్ చెప్పేదానికను మీరు చెప్పేదానికి లింక్ అవ్వలేదురా. అదొక గేమ్, ఇదొక గేమ్. అవును, అది వేరు. సార్ ఇప్పుడు మీరు ఈ మ్యాచింగ్ ఉన్నాయి చూసారా, బాటిల్స్ మ్యాచ్ అయ్యే దానిలో ఆ క్షణంలో ఆ టెన్షన్ లో సేమ్ ఎదురాల మైండ్ సెట్ మీరు ఆలోచించే అంత టైం ఏడుంది సార్? ఉండదు. కాకపోతే ఆలోచన విధానం ఒకటై ఉండాలంతే. మీరు అది ఎంతసేపు పడుతుంది చాలే, హార్డ్లీ ఫ్యూ సెకండ్స్ అంతే. మాక్సిమం పావు నిమిషం, 6 నిమిషం, అంతకంటే లేదు. కానీ గ్రేట్. ఎట్లా పెడతామో అని టెన్షన్ లో ఉండే టైంలో కూడా థింక్ చేశారు అంటే అదే గ్రేట్. అందుకని నేను చేసినప్పుడు కళ్ళు మూసుకున్నాను. నేను ఒక 5-10 సెకండ్స్ 15 సెకండ్స్ కళ్ళు మూసుకొని చేశాను. నేను ఆ కళ్ళు తెరిచిన తర్వాత దాన్ని సెట్ చేశాను. వీళ్ళిద్దరూ అది లేకుండానే చేశారు. గ్రేట్ అయితే. అందుకే అది అంటే ట్రూ కమ్యూనికేషన్ అనేది మైండ్ టు మైండ్ ఆర్ మనసు టు మనసు కలిసినప్పుడు, అది రీడ్ చేయగలిగినప్పుడు వస్తుంది అనమాట. అది మేము అదే చెప్తున్నాను. ఎగ్జిక్యూటివ్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో మాకేం చేసేవాళ్ళంటే ఒక పేపర్ ఇచ్చేవాళ్ళు, మనకు కనపడ అవతల ఎదురుకుండా ఒక వ్యక్తి, ఇద్దరం కూర్చునేవాళ్ళు ఆపోజిట్లో. కూర్చున్నప్పుడు మేము కొన్ని అక్షరాలు రాస్తాం. మన హ్యాండ్ మూవ్మెంట్ ఉంటుంది కదా, ఆ హ్యాండ్ మూవ్మెంట్ని బట్టి మనం ఏం అక్షరం రాసామో అవతల చూసి చెప్పగలగాలి. దట్ ఈస్ హౌ యూ. ఇప్పుడు మీకు అదే మన స్కూళ్ళలో మనం చూస్తాం చూడండి, డ్రిల్ చేయిస్తారు కదా పీఈటీలో, క్లాస్లో, ఫిజికల్ ట్రైనింగ్ క్లాస్లో, ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ ఏదో ఉంటుంది కదా, పీఈటీ అంటారు. స్కూళ్ళలో డ్రిల్ చేయించలేదా మనకందరికి? ఏం చేస్తారు సార్? మరి చెప్పరే, ఎవరు స్కూల్కి వెళ్ళినట్టు ఎవరు? మీరు తర్వాత ఏం చెప్పబోతున్నారా అని వింటున్నాం అంతే. అసలు ఇది చెప్తే కదా నేను దానికి వెళ్ళేది. ఒక పీరియడ్ ఉండేది కదా రోజు. డ్రిల్ పీరియడ్ ఉంటుంది సాయంత్రం పూట. అలాగే మీకు ఆర్మీలో కూడా చూస్తే అందరూ ఒకే టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయాలి.
మూమెంట్ ఒకటే ఉండాలి. చేతులు ఎత్తినా కానీ, లేకపోతే ఇటు నుంచి ఇటు తిప్పినా కానీ, ఏది చేసినా కానీ అందరూ ఒకటే చేయాలి. ఎందుకో తెలుసు అట్లా చేయించేది. యూనిఫార్మిటీ ఆర్ ఆల్ ద పీపుల్ మైండ్ విల్ బికమ్ ఇన్ వన్. మన మూమెంట్ యూనిఫార్మిటీ కాదు, మనం అందరి మైండ్ కూడా ఒకే విధంగా సార్ ఆలోచించడానికి రెడీ ఆర్మీలో కూడా చేస్తారనమాట. సేమ్ ట్రైనింగ్ ఇస్తారు సార్, అందుకోసమే అవును, అదే చెప్పారు. అడుగుతున్నది. అందుకనే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఫైర్ అన్నప్పుడు అందరూ ఒకేసారి ఫైర్ చేయాలి. అట్లా మైండ్ ట్రైన్ చేస్తారు దాన్ని. రిపబ్లిక్ డే కి దానికోసమే అట్లా చూస్తే మనకి తెలుస్తుంది అది దాని. అందుకని అది ఎందుకు చేస్తారంటే ఒకే విధంగా అనేది. ఇప్పుడు మనం డాన్సుల్లో కానీ, మ్యూజిక్లో కానీ, సినిమాల్లో కానీ డాన్స్ వెనకాల ఉన్న నిలబడి మంది 50 మంది హీరోయిన్ ఎట్లా చేస్తారు అట్టాగే చేస్తారు వాళ్ళు. ఇవంతా ఏంటంటే ట్యూనింగ్ ది మైండ్. మన మైండ్ని అందరూ ఒకే విధంగా ఆలోచించేట్లుగా ట్రైన్ చేస్తారనమాట. ఆ కమ్యూనికేషన్ ఈజీగా పాస్ అవటం కోసం. అది ట్రూ కమ్యూనికేషన్ అంటే మనం శరీరాలు దూరంగా ఎక్కడ ఉన్నా కూడా మైండ్గా మనం మెంటల్గా కలిసి చేయగలుగుతాం అనమాట. మానసికంగా కలుస్తూ ఉంటుంది అనమాట. అది అంటే ఈ ట్రూ యూనియన్ దాని గురించి మనం ఇది దాటిపోతే అనుకోండి, ఆ క్షణం దాటిపోయింది అనుకోండి, కొంతమంది ఏం చేస్తాం, అది ఎక్కువగా ఫీలింగ్ ఎక్కువ కాలం ఉండదు, ఎక్కువసేపు కొద్దిసేపే ఉంటుంది. తర్వాత మళ్ళీ మన పాత అలవాట్లకి, పాత ఆలోచనలకి, పాత ప్యాటర్న్కి వెళ్ళిపోతాం. మన మైండ్ వెళ్ళిపోద్ది. ఇక ఆ డ్రామా అంతా మొదలవుద్ది. నువ్వు లేక నేను లేను, నేను లేక నువ్వు లేవు అని పాడుకుంటానికి ఆ డ్రామా మొదలవుద్ది. యాక్చువల్గా ఇక్కడి నుంచి రాదు అది. ఆ క్షణాలు, ఆ కొద్ది క్షణాల్లోనే ఉంటుంది అన్నమాట. అందుకే ఆ ట్రూ లవ్ అనేది ఎందుకు తీసుకొచ్చాడంటే దీంట్లో కూడా మనం సంభాషించుకోవడం జరుగుతుంది అని చెప్పేసి. ఆ కమ్యూనికేషన్ దాంట్లో అది ఆ అనుబంధం అనేది ఇప్పుడు సీతారాములకు ఉన్న అనుబంధం అట్లాంటిది కాబట్టి వాళ్ళు ఒకళ్ళ మనసులో ఒకటిది ఇది. మనం అంటే ఇక్కడ అంటే మనం ఆల్మోస్ట్ మన మైండ్స్ అన్ని ఒకే విధంగా పనిచేస్తాయి కాబట్టి అది ఈజీగా జరిగింది. అక్కడ భార్యాభర్తల మధ్యలో నువ్వు నాకు చెప్పండి నాకెట తెలుస్తుంది అని చెప్పి అనుకుంటాం మనం చాలా సందర్భాల్లో. నువ్వు నాకు చెప్పాలి కదా, చెప్పకపోతే ఎట తెలుస్తుంది. చెప్పాలి కదా, చెప్పకపోతే తెలియదు అంటే యూ ఆర్ నాట్ ఏబుల్ టు రీడ్ దేర్ ఐడియాస్ అన్నమాట. సో అదే అక్కడికి వాళ్ళకి ఇంకా సార్ ఈ మధ్యన ఒకటి చేయండి. షేరింగ్స్ చెప్తారండి. వచ్చేది. ఒక రైతే తమ్- చెప్తాను. ఒక తమిళీన్ ఒక ఆయన, నేను చూసాను క్లాసెస్, పేరు గుర్తు రావట్లేదండి. కళ్ళు కంతలు కట్టేసి అది ఏ కలరు, అది ఏ ఆబ్జెక్ట్, ఏంటి వాళ్ళకి థర్డ్ ఐ అన్నట్టు ఆ కాన్సెప్ట్ టీచ్ చేయడం మొదలు పెట్టారనమాట. అది కూడా సేమ్ మీరు మైండ్ తో రీచ్ చేయడం అనమాట ఆ కిడ్స్. అలా ఉంటదా యు ఆర్ యూజింగ్ యువర్ బ్రెయిన్ ఆర్ మనసుని కానీ బ్రెయిన్ కానీ మనం యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు మన ఈ బాబాలు కానీ వీళ్ళందరికీ మనకి తేడా ఏంటంటే మనం అందరికీ ఒకటే సైజ్ ఆఫ్ మైండ్. లోపల బ్రెయిన్ అనేది అందరికీ ఒకటే టైప్, ఒకటే సైజ్ ఉంటుంది, ఒకటే వెయిట్ ఉంటుంది. దాంట్లో తేడా ఉండదు. బాడీ వెయిట్ ఎంత ఉన్నా కానీ దీని వెయిట్ ఒకటే ఉంటుంది. కానీ వాళ్ళు దీన్ని ఎక్కువ ఉపయోగించడం మొదలు పెట్టారు. ఎక్కువ ఉపయోగించి దీన్ని తక్కువ ఉపయోగిస్తారు. మనం దీన్ని ఎక్కువ ఉపయోగించి దీన్ని తక్కువ ఉపయోగిస్తాం. అది తేడా. మన మైండ్, ఇఫ్ యూ కెన్ అన్వీల్ ద పవర్ ఆఫ్ ద మైండ్, మనం బుక్స్ చదువుకున్నాం కదా పవర్ ఆఫ్ ది మైండ్ అని చెప్పి, దాంట్లో కనుక నీ మైండ్ని ఓపెన్ చేసి నీ మైండ్ పనిచేయించగలిగితే, నీ బ్రెయిన్ని, నీ మనసుని కానీ వాట్ ఎవర్, నువ్వు దాన్ని పనిచేయించగలిగితే మనం కూడా అట్లాంటి వండర్స్ చేయొచ్చు. అదేదో అందరినీ చాలా దాచుకోవడం శక్తివంతమైనది కాదు. సార్. ఎస్, బ్రెయిన్ ఇట్స్ వెరీ చాలా పవర్ఫుల్. శక్తివంతమైనది. మనం దాన్ని వినియోగించుకోవడం మంచిగా తెలియాలి. చేయట్లేదు, మనకు తెలియదు. వాళ్ళు చేస్తారు. వాళ్ళ ఎందుకంటే ఆ తపస్సు అనేది దాంట్లో మౌనంగా కూర్చొని కొన్ని సంవత్సరాల పాటు సాధన చేస్తేనే అక్కడికి వస్తారు. వాళ్ళకి అతీంద్రియ శక్తులు అనేది ఎవరికి ఏం లేవు. ఇంద్రియ శక్తులనే వాళ్ళు పవర్ఫుల్గా వాడారు మనకంటే. అందుకని వాళ్ళు అంతమందిని ఆకర్షించగలుగుతారు, మనం ఆకర్షించాం. ఇప్పుడు రాజకీయ నాయకులు ఉన్నారు, కరణం గారు ఉన్నారు, వీళ్ళందరూ అంతమంది క్రౌడ్ని సైలెంట్గా కూర్చోబెట్టగలిగారు అంటే వీళ్ళకి మిగిలిన మనుషులకి, నార్మల్ పీపుల్ కంటే కూడా ఎక్కువ వాళ్ళకి ఆ పవర్ ఉందన్నమాట. ఇప్పుడు కరణం గారు 1000 మంది మాట్లాడుతున్నారు, కరణం గారు మాట్లాడుతున్నారు, 1000 మంది సైలెంట్గా కూర్చుంటారు. ఎందుకంటే ఆ పవర్. మనం మాట్లాడితే కూర్చోరు, మనకు జాత కాదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పవర్ వాళ్ళు వాడతారు. అట్లా చెప్పండి సావిత్రి గారు.
ఆ, హిట్లర్ సారీ, నెపోలియన్ గారు యుద్ధానికి వెళ్లే ముందు తను ముందు రోజు రాత్రే మొత్తం యుద్ధానికి సంబంధించినటువంటి ప్లాన్ అంతా ఒక పేపర్ మీద వేసుకొని ఆ నాలుగు వైపులా యుద్ధ సన్నివేశాలు ఉంటాయి కాబట్టి ఎవరి వైపు ఎక్కడ ఏ ఆ, సైన్యాధిపతిని పెట్టాలి అని నిర్ణయించుకొని మొత్తం రాత్రే రాసేసుకుంటాడంట సార్. మరుసటి రోజు ఉదయం యుద్ధానికి వెళ్ళడానికి ముందు చాలా ప్రశాంతంగా హ్యాపీగా ఉంటాడంట. సైనికుడు అదే ఆయనకున్న సైన్యాధిపతులు ఉంటారు కదా, యుద్ధం రెడీ అవుతూ ఉంటే అక్కడేమో చతుర్థ కూటాలన్నీ రెడీ అయి ఉన్నాయి, అన్ని దేశాల సైన్యం అంతా రెడీగా ఉంది, మీరేమో ఏ టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఉన్నారు అంటే, నేను రాత్రే ఆ యుద్ధాన్ని నా మెదడుతో చేసేసాను. మనకు మెదడులో అనేక అరలు ఉంటాయి కదా సార్, ఆ అరలలో ఆయన అంట ఎటువైపు ఏ సైన్యాధిపతిని పెట్టాలి, ఒకవేళ నేను పెట్టిన సైన్యాధిపతిని అవతల వాడు ఒకవేళ ఓడిస్తే మళ్ళీ ఇంకెవరిని పెట్టాలని నైటే తను అన్ని అరలకి పని పెట్టేస్తాడంట. ఆల్రెడీ ముందే సంసిద్ధుడయ్యాడు. తన బ్రెయిన్ లో అందరికి ఎవరికి ఏ విధంగా ఎంత ధీటుగా, అందుకనే అతను 40 యుద్ధాలు చేస్తే కూడా ఓడిపోలేదు. అంటే అంతగా మెదడును ఉపయోగించాడంట. మనము ఆయన ఉపయోగించిన దాంట్లో చాలా 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 తక్కువ ఉపయోగిస్తామంట. ఆయన ఉపయోగించేది పక్కన పెట్టండి, మనకున్న మైండ్ లో మనం ఉపయోగించేది ఆవగింజలు 66 వంతు ఉంటుంది. ఆయనే చాలా తక్కువ ఉపయోగించాడంట సార్. అదే చెప్పేది, మీకు మైండ్ పూర్తిగా ఎవరు ఉపయోగించలేము. ఆ పవర్ కనుక ఉంటే మీ కంప్యూటర్లు, సూపర్ కంప్యూటర్లు ఎందుకు పనికిరావు? అది దాన్ని సార్ షట్ అవుట్లు షట్ డౌన్ చేయాలి. మనం బ్రెయిన్ మనకి చిటికలో షట్ డౌన్లు షట్ అప్లు ఏం లేవు మనకి బ్రెయిన్ కి. అందుకే మన మునులు, మన మునీశ్వరులు గాని, మన ఋషులు గాని, మన వాళ్ళు సప్త ఋషులు వీళ్ళందరూ ముందు విషయాలు కూడా తెలుసుకోగలుగుతున్నారు అంటే వాళ్ళు అంత ముందుగా వెళ్ళేసి వస్తున్నారు ఆ యొక్క మెథడ్ని ఉపయోగించి. మీరు వెళ్ళొచ్చు సార్. సార్ ఒక మాట సార్, ఇప్పుడు మునులు తపస్సు చేసిన, ఇప్పుడు మా బోటాలో ఉన్న, ఇంకా అసలు ఏమి ప్రపంచం తెలియని వాళ్ళు ఉన్నా సార్, అందరం చివరికి చనిపోయేది కలిసేది మట్టిలోనే సార్. అది అల్టిమేట్, అది అల్టిమేట్. అది ఎవరికైనా తప్పదు, అది ఎంత గొప్ప ట్రంప్ కైనా తప్పదు, ట్రంప్కి తప్పదు, బయట అడుక్కునే వాడికి తప్పదు, ఎవరికి తప్పదు అది. అవును సార్. ఒక మాట, ఇప్పుడు పిండి వంటలతోటి ఎన్నో రకాలు చేస్తా పెద్ద పెద్ద షాపులు నడిపే వాళ్ళని చూస్తున్నా. ఒక అరసాల బియ్యం వండటానికి మధ్యాహ్నం దాకా ఆలోచించే వాళ్ళని కూడా చూస్తున్నాను సార్ నేను. ఇప్పుడు ఏం చేయాలి, మనం ఏం చేయలేము, అంతే. నాలాగా నేను మొదలు పెడితే 1 గంట 2 గంటలు 3 గంటలు కూడా అయిపోతుంది. అది వేరే పనులు అయితే మీరు అవలీలుగా చేస్తారు కదా సావిత్రి మేడం. సావిత్రి గారు, అందరికి అన్ని రావాలని లేదు కదా. ఇప్పుడు మీరు చెప్పే సమాచారము మా దగ్గర ఉండదు. మళ్ళీ ఇప్పుడు ఇతను ఫైటర్ సంగతి చెప్పారు, ఇట్లాంటి వాళ్ళని మీరు వెలుగు తీస్తున్నారంటే మాకు మెదటికి ఎంత మంచి విషయాలు తెలుపుతున్నట్టు. గ్రేట్ థింగ్. నెపోలియన్ కదా, నెపోలియన్ ముందు చాలా జాగ్రత్తగా రాత్రి చేసేసుకుంటాడంట ఆయన యుద్ధం అంతా, ఆ పెన్ను పేపర్ పెట్టేసుకొని. సందర్భం అప్పుడు నెపోలియన్ పూర్తి పేరు చెప్పండి. నెపోలియన్ బోనాపార్టే. నెపోలియన్ బోనాపార్టే, వాళ్ళ నాన్నగారి పేరు బోనాపార్టే, అందుకని ఆయనకు వచ్చింది. నెపోలియన్ గారు ఎలా అంటే ఆయన ఒక్క పూట భోజనం చేసి ప్రారంభంలో సైన్యంలో ఉన్నాడు, లేనివాడు అనమాట. ఉన్న వాళ్ళేం కాదు, ఒక మధ్యతరగతి కుటుంబం కంటే కూడా తక్కువగా. తర్వాత వాళ్ళ నాన్నగారు చనిపోయినాక బాగా ఇబ్బందులు పడతారు. అప్పుడు ఏ దేశస్తుడు? ఫ్రాన్స్. ఓకే. తర్వాత పాలకుడు. ఆయన మీద చాలా చాలా హ్యాపీ, అంటే మనము ఇలా కూడా ఉంటారా అని చెప్పి చెప్పుకునేంత స్టోరీలు ఉన్నాయి. గొప్పవాడు పాపం. కాకపోతే అందరు కలిపి కూటమి అంతా కలిపి ఓడించారు, కానీ లేకపోతే ఐరోపా మొత్తానికి గడగడలాడించేశాడు, సరిహద్దులని మార్చేశాడు. ఇలాంటి వాడిని ఉంచితే కష్టం అని వాళ్ళందరూ కలిసి ఆయనని ఓడించేశారు. అది ఎందుకంటే ఒక పిల్లిని చూస్తే భయం అంట సార్ ఆయనకి. అంటే మన బలహీనత పక్క వాడికి తెలియకూడదు, ఎంత ఉన్నా కూడా. ప్రతివాడికి ఉంటుంది.
ఆయనకి పిల్లి అంటే భయం అంట. ఆ విషయము అవతల కూటమి వాళ్ళు వీళ్ళ దాంట్లో సైన్యంలో రహస్యంగా డబ్బులు ఇచ్చి కనుక్కున్నారు, ఆయన బలహీనత ఏంటో చెప్పండి అని. ఆ పిల్లి అంటే బలహీనత ఉందని తెలిసి యుద్ధానికి వెళ్లే ముందు ఆయన బయటికి వచ్చి వెళ్ళడానికి సిద్ధమైనప్పుడు మనం కదా శకునాలు చూసినట్టు ఆ శకునం ఆయనకి పిల్లిని తగిలిచ్చి వెళ్ళిపోయేటట్టు, ఆయన బయటకు వచ్చే టైంలో పిల్లి వెళ్ళేటట్టు చేశారు. దాంతో ఆయనకి భయం పట్టుకుంది. ఇంకంతే, మనకు భయం ఒకటి మన మనసులో పడి దూరిందంటే ఇంకా మనకు శంక మొదలవుతుంది, మన ఆలోచనలన్నీ పక్కకి వెళ్ళిపోతాయి, దీనితోటి మన ఆలోచనలు వస్తాయి. ఆ విధంగా పాపం ఆయన దాంట్లో ఓడిపోయాడు లాస్ట్ లో. ఓకే, ఎక్కడికి వెళ్ళిపోయాం ట్రూ కమ్యూనికేషన్ లో నుంచి. అవునవును. ఓకే, రైట్. ఇంకెవరన్నా? ఇది మ్యాటర్ అయిపోయింది. 6:30 అయిపోయింది సార్ టైం. అదే ఆపేస్తున్నా.